హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది, చెప్పగలరా ఎవరైనా? గుర్తుండే వాళ్ళకి మదర్స్ డే. అబ్బా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు కదా. అన్ని డేస్ మనకు గుర్తుంటాయి, మదర్స్ డే చాలా ప్రాముఖ్యమైనది. తల్లి అనేది నిజంగా ఒక రెండో జన్మే ఆమెకు మాత్రం. బిడ్డనిచ్చే ప్రతి తల్లికి కూడా రెండో జన్మే కదండి. బిడ్డకి జన్మనివ్వడమే అసలు ఏ విధంగా ఉంటుందో ఆ పరిస్థితి. కనుక తల్లి చాలా ప్రాముఖ్యమైనది. కానీ ప్రపంచం అంతటికీ కూడా సర్వాంతర్యామి అయిన దేవుడు మనకి తల్లిగా తండ్రిగా ఉన్నాడు. ఆయన ఇంకా గొప్ప దేవుడు. హల్లెలూయా. తల్లి విడిచిపోయినా తండ్రి విడిచినా సరే, ఈ లోకంలో మనం అనాథలుగా ఉన్నా సరే, నేను ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పే ఒక గొప్ప అర్హతని సంపాదించుకున్న పరమ తల్లి మనకి పరలోకమందున్న మన యేసయ్య. హల్లెలూయా. అన్ని నామాలు ఆయనకి ఇమర్చబడి ఉన్నాయి. అందుకనే ఆయన పేరు సర్వాంతర్యామి అయిన దేవుడు అని ఉన్నారు. తండ్రి అనే ఆ ప్లేస్ భర్తీ చేయగల దేవుడు, తల్లి ప్లేస్ భర్తీ చేయగల దేవుడు, ఒక వైద్యుడిగా, ఒక రక్షకుడిగా, ఒక ప్రేమించే వ్యక్తిగా అన్నిటినీ కూడా దేవుడు భర్తీ చేయగలడు. అందుకే ఆయన పేరు సర్వాంతర్యామి. అన్నిట్లో ఉన్న ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిని బట్టి, మీ తండ్రిని బట్టి సంతోషించాలి. మనకి వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా సరే, ఆస్తులు సిరి సంపదలు ఏమి ఇవ్వకపోయినా ఒకే ఒక మాటను బట్టి వారిని ప్రేమించాలి. దేనికోసం అండి? దేనికోసం? అంతం వరకు వాళ్ళని ప్రేమించాలి ఒకే ఒక్క విషయాన్ని బట్టి. దేనికోసం అండి? దేనికోసం చెప్పగలరా? మనకి ఏమిచ్చారు? బ్రతుకుని, జన్మని, ఈ లోకంలో మనకు రావడానికి వాళ్ళ యొక్క జీవితంలో ఒక భాగాన్నే మనకి ఇచ్చారు. కనుక వాళ్ళు మనకి ఆస్తులు ఇవ్వకపోయినా, సిరి సంపదలు ఇవ్వకపోయినా సరే, మనకి ఏమి ఇవ్వకపోయినా సరే, ఒకే ఒక్క మాటను బట్టి వాళ్ళని అంతం వరకు కూడా వాళ్ళు మనం చూడాలి. మన బాధ్యత అది. దేనికోసం అంటే, నాకు జన్మని, ఈ భూమి మీదకి రావడానికి జన్మనిచ్చారు. దాన్ని బట్టే ఆఖరి ఊపిరి వరకు కూడా తల్లిదండ్రుల బాధ్యతలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అన్నిటికీ బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు చూస్తే కనుక ఈ మధ్యలోని ఒక వీడియో వైరల్ అవుతుంది, చూసారా? ఎంత గొప్ప వీడియో, ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఆ యొక్క బోట్ మునిగిపోయినప్పుడు ఒక అద్భుతమైన, నిజంగా ప్రతి చోట ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నిట్లో కూడా వైరల్ అవుతుంది ఆ వీడియో. 11 గంటలు ఆ బిడ్డని ఇలాగే పట్టుకొని ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ 11 గంటలు బిడ్డను వదిలేదు. నిజంగా కొంతమంది అయితే పారిపోతారు, కానీ ఆ బిడ్డకి గట్టిగా ఆ బ్యాగ్ వేసేసుకొని 11 గంటల పోరాటం చేసి బిడ్డను విడిచిపెట్టలేదండి. మరణంలో కూడా ఆ యొక్క తల్లి బిడ్డను విడిచిపెట్టలేదు, అలాగే చనిపోయింది. ఆ యొక్క చేతులు తీస్తున్నా సరే రావట్లేదట, అంత గట్టిగా పట్టుకుంది బిడ్డని. అందుకే తల్లి ప్రేమతో యేసయ్య ప్రేమని దేవుడు పోల్చాడు. తల్లి ఎంత గొప్పది, తల్లి యొక్క విలువ ఎంత గొప్పది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి తల్లిని కూడా ప్రేమించాలి. ప్రతి ఒక్క తల్లి పట్ల కూడా బాధ్యత కలిగి ఉంటారు. నిజంగా ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందంటే, నేను చూస్తేనే ఏడుపు వస్తుంది. మరణంలో కూడా ఆ పసిబిడ్డను విడిచిపెట్టకుండా గట్టిగా కౌగిలించుకొని మరీ చనిపోయింది. ఎంతమంది ఉన్నారు ఈరోజు ఇలా మనకి ఆశ్రయముగా, మనకు దుర్గముగా, మనకు రక్షకుడుగా, శ్రమలోయలో ఎన్ని వచ్చినా సరే మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన్ని ఏ విధంగా మనం ఆరాధన చేయగలం? ప్రతి తల్లి కూడా ఒక ఆణిముత్యమే, ఒక విలువైన ఒక బంగారం. ప్రతి తల్లి కూడా వాళ్ళు చూసినా చూడకపోయినా సరే, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా సరే, నిన్ను కన్న దగ్గర నుంచి కూడా తల్లి ఏ విధంగా నిన్ను 9 మాసాలు పెంచింది, ఏ విధంగా నిన్ను ఆదరించింది. బిడ్డకి చిన్నదొస్తే ఊరుకోదు, ఆమె తినకపోయినా సరే బిడ్డ తినాలని ఆశపడుతుంది. ఎవరికి లేకపోయినా నా బిడ్డ బాగుంటే చాలు అని కోరుకునేది ఏకైక తల్లి మాత్రమే ఈ లోకంలో. అంతకన్నా గొప్ప దేవుడు మనకి తల్లిగా తండ్రిగా ఉన్నాడు. కనుక ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా, అయ్యా మందరికి తల్లిగా తండ్రిగా నేను ఎన్నడూ విడువను ఎడబాయను. చూడు, నా అరచేతుల మీద నేను చెక్కున్నానని గొప్ప గొప్ప మాటల ద్వారా మమ్మల్ని ఆదరించే నాకు పరలోకపు తల్లి తండ్రివైన నీవే యేసయ్య అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధన చేద్దాం. మనస్ఫూర్తిగా మీ తల్లుల్ని ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించాలి. ఏదో ఈరోజు హ్యాపీ మదర్స్ డే అని ఒక ముద్దు ఇచ్చి ఒక ఫోటో పెట్టేసుకుంటే కాదు, క్రియల్లో ఉండాలి. మనం చూడడంలో ఉండాలి, మనం చూడాలి, మన బాధ్యతలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కనుక జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి పరమ తల్లి అయిన దేవాదేవుని మహిమతో ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. 2 చేతులు పైకి దేవుని స్తుతిద్దామండి. అయ్యా
ప్రతి ఒక్కరు కూడా నోరు విప్పి ఆరాధన చేయాలి, నోరు విప్పి దేవుని స్తుతించాలి. నిజంగా రెండవ జన్మే ఆ తల్లి. ఎంత గొప్ప విషయం కదండి. బిడ్డని గట్టిగా పట్టుకొని, ఈ లోకానుసారమైన తల్లి బిడ్డ అంటే అంత జాగ్రత్త, అంత ప్రేమ. మరి మన పరమ తండ్రి ఎంత గొప్పవాడు. ఆత్మపూర్ణులే ఆరాధన చేద్దాం. క్వైర్ కూడా వస్తారా? యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము అని చెప్పి చక్కగా ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. ఆరాధన ప్రతి ఒక్కరు కూడా ఎవరి వైపు చూడకండి, ఆత్మపూర్ణులై ఆరాధన చేస్తారు. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము చెప్పాలి ప్రతి ఒక్కరు. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసే నా ఆశ్రయం, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో కూరుకున్నను సరే, నన్ను లేవనెత్తి నన్ను బలపరిచి నాకు చుక్కానిగా నువ్వు ఉన్నావయ్యా, నాకు శక్తినిచ్చి నన్ను నడిపించావయ్యా. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిల కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిల కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయం పాడాలి. ప్రతి ఒక్క బ్రదర్స్ చేతులు పైకి నోరెత్తి ప్రతి ఒక్కరు కూడా ఆఖరిలో ఉన్నారు, గట్టిగా ఆరాధన. జీవనామలు తుఫానులు చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన సరే, నాకు తోడుండును, నన్ను దరి చేర్చి చుక్కాని అయి నన్ను నడిపించును నా యేసయ్యా. తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన, జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన, నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. తోడుండును, నన్ను యేసే నా ఆశ్రయం, నడిపించే చుక్కాని. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంద్రమైనను. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంద్రమైన
పాడాలి, ప్రతి ఒక్కరు పాడాలి. హల్లెలూయా అనేటప్పుడు ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. సర్వశక్తి మంతుడైన దేవుని ఆరాధన చేస్తున్నారు. నా కోట, నా కోట నీవే, నా దుర్గము నీవే. హల్లెలూయా అనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరాధన ఆత్మపూర్ణులు సిద్ధపడాలి, ఆరాధనకు సిద్ధపడాలి. నా కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా ఎంత సంతోషంగా ఉంది, చెప్పాలి. ప్రతి ఒక్కరు పైకి చెప్పండి కొట్టు, మరలా 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 మరలా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. మరలా మరలా. హల్లెలూయా 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 హల్లెలూయా. మరలా మరలా. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవునికి చూడు నా చేతుల మీద. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు రెండు పైకెత్తి. హల్లెలూయా 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 గట్టిగా చెప్పలు కొట్టే ఉంచుదాం. సమస్త మహిమ ఘనత ప్రభావములకు ఆధారమైన తండ్రి మీ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఏమై ఉన్నాము, నేనేమై ఉన్నాను అది దేవుని యొక్క ఉచితమైన కృప అండి. మీ బలము, మీ శక్తి, మీ జ్ఞానము, మీ ధైర్యము, మీ టాలెంట్ దేవుని యొక్క ఉచితమైన కృప. మరొకసారి ముందుకు వెళ్దాం, దేవుని దగ్గరికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా పైగలిగిన మోకాలు వేయండి, లేదా కుర్చీల మీద కూర్చొని ఆరాధనలకు ఏకీభించాలి. కన్నీటితో ఆరాధన చేయాలి. ఎలాగ చేర్చుకున్నాడు ఆయన, కన్న తల్లిలాగా ఆయన మనల్ని ప్రేమించాడు. కౌగిలిలో ఆయన మనల్ని హత్తుకున్నారు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రేమ. ప్రతిదీ కూడా తల్లిని సూచిస్తుంది. ఆయన ప్రేమ తల్లితో
పోల్చలేంది ఈ లోకానుసారంగా తల్లే ఎంతో ప్రేమిస్తుంది బిడ్డని. తల్లికి ఎంతో ప్రేమ బిడ్డలంటే. నిజంగా ఆ ఇన్సిడెంట్ చూస్తే కనుక ఇలాంటి తల్లిలు కూడా ఉన్నారు. గట్టిగా పట్టుకుంది బిడ్డని, మరణంలో కూడా విడిచిపెట్టలేదు బిడ్డని. ఎంత పోరాడింది, ఎంత గొప్ప తల్లి అండి, ఎంత మంచి మనసున్న తల్లి. కానీ మన దేవుడైతే ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కోసం కార్చేసిన, ఖర్చు పెట్టిన గొప్ప తల్లి తండ్రి అయి ఉన్నారు. అందుకే భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు చెప్తారు ఇలాంటి మాటలు? కన్న తల్లిలాగా, కన్న తండ్రిలాగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి మనం ఆయన ప్రేమకి రుణం తీర్చుకోగలం? ఏమైనా ఇవ్వగలమండి? ఏమైనా ఉందా మనకి ఇవ్వడానికి? లండన్లోని మంచు కురిసే ఆ సమయంలో అక్కడ ఒక పేద తల్లి, లండన్లో అంటే మంచు కురిసే సమయం అంటే ఇంకా గడ్డ కట్టేస్తుంది ఐస్. అలాంటి సమయంలో 9 నెలలు నిండిపోయిన ఒక తల్లి ఆ మంచులోని ఆ చలికి గడ్డ కట్టేస్తుంది. వణికిపోయి ఇంకా వెళ్ళలేని పరిస్థితులు ఏమైందంటే అక్కడే ఉన్న ఒక చిన్న గుహలాగుంటే అక్కడ వణికిపోతూ అక్కడే బిడ్డకి జన్మనిచ్చేసింది. ఎవ్వరూ లేరు, అటువైపు ఒక్క మనిషి కూడా ఎవ్వరూ కదలిక లేదు. అయితే ఆ మంచు ఎలా ఉందంటే మినిట్స్లో మనిషి గడ్డ కట్టేస్తారు, చచ్చిపోతారు. ఎముకలు కొరికేసే చలి అంటారు కదా, అలాంటి మంచు కురుస్తుంది. అయితే జన్మనిచ్చేసేది ఎవ్వరూ లేరు అక్కడ. ఆ పసిబిడ్డని ఏం చేయాలో తెలక తనకున్న వేసుకున్న బట్టలన్నీ కూడా విప్పేసి ఆ బిడ్డను గట్టిగా చుట్టిందండి. చుట్టి తన ఒంటి మీద ఏమి లేవు, ఆ బిడ్డనే తనకి కాపుగా దలగా పెట్టుకుంది. ఇంకా తన మీద ఒంటి మీద బట్టలుంటేనే ఆ వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు కదా, ఇంత దల్సర్ను వేసుకుంటారు. అలాంటి సమయంలో ఏమి లేవు, బిడ్డ చచ్చిపోకూడదు, నేను జన్మ ఇచ్చిన బిడ్డ చచ్చిపోకూడదు, అప్పుడే జన్మించిన బిడ్డ, నా బిడ్డ ఎలాగైనా బ్రతకాలి అని చెప్పి తన బట్టలన్నీ కూడా ఆ బిడ్డకి వెట్ట తగిలేలాగా గట్టిగా చుట్టేసి అలాగా పట్టుకొని ఆ మంచు కురుస్తున్న, ఆ గడ్డలాగా కురుస్తున్న మంచులోనే కొద్ది నిమిషాలకి ఆమె కన్ను మూసింది. కానీ తన బట్టలన్నీ కూడా చుట్టి ఆ బిడ్డను మాత్రం అసలు కొంచెం చలి కూడా దగ్గరికి రాకుండా వెచ్చగా ఉండేలాగా బిడ్డను అలాగే పట్టుకొని చచ్చిపోయిందండి. అటుగా వెళ్తున్న ఒక నన్ వెళ్తుంటే ఒక చిన్న పసిపిల్ల వాయిస్ వినిపెడుతుంది, అరుస్తున్న కేకలు ఏడుస్తుంది. ఏంటి అనుకున్న ఆ లోపలికి వెళ్ళేటప్పటికి చిన్న బ్రిడ్జి లాగా ఉంది. ఆ లోపలికి వెళ్ళేటప్పటికి ఒక తల్లి చనిపోయి గడ్డ కట్టేసి చనిపోయి ఆమె మీద ఏం లేవు, వస్త్రాలు లేవు. ఆమె యొక్క ఒంట్లో ఆ కౌగిల్లో మాత్రం గట్టిగా తన బట్టలన్నీ చుట్టి పసికందు ఏడుస్తున్నాడు. ఆ నన్ ఆ బిడ్డను వెంటనే తీసుకొని 2-3 పిలిచి అక్కడే ఆ తల్లిని, చనిపోయిన తల్లిని సమాధి చేసి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి ఇంట్లో తన సొంత తల్లిగా బిడ్డను పెంచడం మొదలుపెట్టింది. ప్రతిరోజు కూడా ఆ నన్ ఆ బిడ్డని సొంత బిడ్డలాగా పెంచడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ప్రతి సంవత్సరం బర్త్డే వస్తే ఒక ప్లేస్కి ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఒక సమాధి ఉంటే ఆ సమాధి దగ్గర ప్రేయర్ చేయించి ఒక దండ వేసి తీసుకెళ్ళిపోయేది. అంతేగాని ఆ సమాధి ఎవరు ఏంటి అనేది ఎప్పుడు వివరాలు చెప్పలేదు ఆ యొక్క నన్. అలాగా రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ బిడ్డ కొంచెం ర్యాష్గా తయారవడం మొదలుపెట్టాడు. లోకంలోకి వెళ్ళిపోవడం, ఇష్టానుసారంగా బ్రతకడం, ఇంకా పెద్దవాడయ్యాక మాట వినకపోవడం, ఇలాగ జరుగుతుంది. కొద్దిగా వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా నర్స్ పెంచుతున్న తల్లి యొక్క మాట వినకపోవడం, ఇలా జరుగుతుంటే ఒకరోజు తన బర్త్డే వచ్చినప్పుడు చక్కగా ఆ బిడ్డ యొక్క బర్త్డే వచ్చినప్పుడు తన యొక్క మంచి బట్టలేసి ఒక సమాధి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్తే అప్పుడు అడుగుతున్నాడు, ఎందుకు ప్రతి సంవత్సరం కూడా నా బర్త్డే వస్తే ఈ సమాధి దగ్గరికి ఎందుకు అమ్మ తీసుకొస్తావు అని అంటే ఏడుస్తున్న కళ్ళతోనే చెప్పింది, నానా ఈ సమాధి ఎవరో తెలుసా, నీకు జన్మనిచ్చి తన ప్రాణాన్ని విడిచిన నీ కన్న తల్లి యొక్క సమాధి. అప్పుడు ఆడవడం మొదలుపెట్టాడు. నీ యొక్క పుట్టుక దినం ఎలా జరిగిందో తెలుసా,
నీ తల్లి చనిపోతూ కూడా తన బట్టలన్నీ కూడా నీకు కట్టి నీకు కప్పి నిన్ను కాపాడుకొని తన కన్ను మూసింది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నువ్వు ఏడుస్తుంటే నిన్ను తీసుకొని వచ్చి నిన్ను దత్తత తీసుకొని నిన్ను పెంచి పెద్దవాడిని చేశాను అంటే గుండె పగిలేలాగా ఏడవడం మొదలుపెట్టాడు. మరుసటి రోజే ఏ విధంగా ఆ చలిలో తల్లి వణికిపోతూ తన ప్రాణాన్ని విడిచిపెట్టిందో అదంతా ఊహించుకొని మరుసటి రోజు తన షర్ట్ విప్పేసి పరిగెత్తాడంటే ఎక్కడికి? తల్లి సమాధి దగ్గరికి. మంచు భయంకరంగా కురుస్తుంది. పరిగెత్తి ఆ సమాధి మీద పడుకొని షర్ట్ తీసేసి ఆ సమాధి మీద తల్లి సమాధి మీద పడుకొని మంచు కురుస్తుంటే గడ్డ కట్టేస్తారు, మనుషులు చచ్చిపోతారు మినిట్స్లోని. ఆ సమాధి మీద దొర్లుతూ, అమ్మా నా కోసం ఇలాగైనా భరించావు నువ్వు, అమ్మ నా కోసం ఇలాగైనా చలి తట్టుకున్నావు, అమ్మ నా కోసం ఇలాగైనా అమ్మ నువ్వు చనిపోయావు అని చెప్పి భూమి కంపించేలాగా ఏడవడం మొదలుపెట్టాడని. ఆ యొక్క నన్ను వచ్చి తను గట్టిగా కౌగిలించుకొని తనకు మళ్ళీ స్వెటర్ అది వేసి ఇంటికి తీసుకొని వెళ్ళింది. పరలోకమందున మన తండ్రి మన కోసం, అయ్యా నా కోసం నువ్వు ఎలాగైనా చనిపోయావు. ఎవరైనా అడిగారండి ఎప్పుడైనా? అయ్యా నా కోసం ఎలాగైనా అయ్యా నా తల్లిగా నా తండ్రిగా ఉండి నేను అనుభవించాల్సిన శిక్ష నా కోసం ఎలాగైనా అయ్యా ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు, నా కోసం ఎలాగైనా కొరడా దెబ్బలు తిన్నావు, నా కోసం ఎలాగైనా నా కోసం ఎలాగైనా నువ్వు ఎన్ని బాధలు పడ్డావు. నీ శిక్ష నాకు పడితే ఎలా ఉండేది? అంతే కదా, ఆయన పడిన శిక్ష మన మీద పడితే ఎలా ఉండేది? అమ్మా నా కోసం ఎలాగైనా అమ్మా చనిపోయావు నువ్వు, ఈ మంచు కురుస్తున్న ఈ మంచులో ఎలాగే నీ ప్రాణాన్ని విడిచి నాకు జన్మనిచ్చావు. ఈరోజు ఆయన మనకి జీవితాన్ని ఇచ్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుని ఆరాధన చేయడానికి అసలు అర్హులమేమో మనం చెప్పండి. దేవుని సన్నిధికి రావడానికి బద్ధకం, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడానికి టైం చూసుకుంటాం. నీకోసం ప్రాణం ఇచ్చి నీ శిక్షణ ఆయన భరించిన ఆయన కోసం మీరు ఏం చేస్తున్నట్టు? మరొకసారి చేతులు ఎత్తి కన్నీటితో ఆరాధన చేద్దామా? మరొకసారి కన్నీటితో ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. ఈ మాటలు ఏడ్బొచ్చేస్తున్నాయి కదండి, నిజమేనా? ప్రతి దినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. నిజమే కదండి, ప్రతి దినము నిన్ను ఎదిరించినాను, క్షణమైనా మోకరించలేదు. అవకాశమున్నా ప్రార్థించలేదు, అవకాశమున్నా ప్రార్థించలేదు. ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు, ఆత్మ హెచ్చరించిన మాట వినలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా? ప్రతి ఒక్కరు అడగాలి బ్రదర్స్, ఆకర్షయస్లో ఉన్నవాళ్ళు, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా? ఏముంది మనలో? ఏముందండి మీలో? మీ జ్ఞానమా? దేవుడిచ్చిన జ్ఞానం. అమ్మా నా కోసం ఇలాగైనా అమ్మ చనిపోయావు, ఇలాగైనా ఈ మంచు గడ్డ ఇలాగైనా అనుభవించావు ఈ చలిని. ప్రాక్టికల్గా తల్లి ప్రేమ ఏంటో ప్రాక్టికల్గా రుచి చూసాడు ఆ చిన్న బిడ్డ. నా తల్లి నా కోసం ఎలాగైనా అనుభవించింది బాధ, నా తల్లి నా కోసం ఎలాగైనా అనుభవించింది ఈ మంచు గడ్డ కట్టేస్తుంటే, రక్తం గడ్డ కట్టేస్తుంటే బిడ్డ కావాలి, బిడ్డని కాపాడుకోవడానికి తను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ నాకు ముఖ్యం అనుకునే తల్లుల కోసం ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేస్తున్నారు? అనాథ శరణాలయాలు ఎప్పుడైనా ఇన్ని ఉన్నాయా అండి? ఎన్ని ఉన్నాయా ఎప్పుడైనా? ఎన్ని డెవలప్ అవుతున్నాయి, ఎన్ని విడో హోమ్స్, ఎన్ని ఆర్ఫనైజెస్ ఈరోజు కడుతున్నారు. గవర్నమెంట్ ఎందుకు కడుతుంది? తల్లిదండ్రులు చూసుకోకపోతే ఈరోజు అనాథ శరణాలయాలు ఎందుకు ఇన్ని డెవలప్ అవుతున్నాయి?
కోకొల్లోలుగా హాస్పిటల్స్ ఎలాగ డెవలప్ అవుతున్నాయి, స్కూల్స్ లాగా అనాథ శరణాలయాలు. వీళ్ళే వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులట, మాకు అక్కడికన్నా ఇక్కడే బాగుంది బాబు, ప్రశాంతంగా ఉంది. ఎందుకు ఒక కుక్కని పెంచుకోవడానికి టైం ఉంటుంది, మొక్కల్ని పెంచుకోవడానికి టైం ఉంటుంది కదా. కుక్కని కారులో తీసుకెళ్తారు, ఎన్నిసార్లు చెప్తాను ఈ మాటలు. కుక్కని పెద్ద పెద్ద బెంచ్ కారులో తీసుకెళ్తారు. వాటికి ఏం కావాలి, బయట అంతా కూడా చూపించడానికి, పార్కులు చూపించడానికి కుక్కలు వెనకాతల కూర్చుంటాయి. మొక్కలకి స్పెండ్ చేస్తారు టైము. తల్లిదండ్రులకి పట్టెడు అన్నం పెట్టడానికి ఇంట్లోంచి. ఏముంది నాలో ప్రేమించి తండ్రి, ఏముంది నాలో నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు. నాలో ప్రేమించి తండ్రి, ఏముంది నాలో నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు. నాలో నేను మరచినా నన్ను మరవలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. నేను మరచినా నన్ను మరవలేదు, నేను విడిచినా నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా. ఏముంది, ఎందుకు నేనంటే ఇంత ప్రేమ. ఈరోజు అనాథ శరణాలు ఎన్ని కడుతున్నారు, ఎందుకు వాళ్ళని రోడ్ల మీద వదిలేస్తున్నారు. అనాథ శరణాలయంలోకి వెళ్ళి కూడా ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన మహాత్ములు ఉన్నారు ఈరోజు. అలాంటి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు. అనాథ శరణాలు ఉండడం అనాథ శరణాలే ఉంటారు తల్లిదండ్రులు. అక్కడ కూడా వెళ్ళి ఫోటో అప్లోడ్ చేస్తున్నారు, ఒక ఫోటో తీసుకొని. సమాజం, సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది. ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయడం వల్ల తల్లి ప్రేమ రాదండి. తల్లి బాధ్యతలు తీసుకోవాలి. తల్లి ఇంకొక జన్మనిచ్చి నిన్ను కన్నది, అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తూ ఒక్కరు ప్రార్థన చేయండి.